మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అయితే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే ఇప్పటికే అమలు చేయడం జరిగింది. ఎవరైతే ఈ పథకానికి అర్హులుగా అయిన వారు ఉన్నారో అలాంటి వారు వారి గ్యాస్ కనెక్షన్ కి ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పి ఆయా జిల్లా కలెక్టర్లు అయితే తెలియజేస్తూ ఉన్నారండి. ఈ మేరకు అన్ని జిల్లాల న్యూస్ పేపర్లు అయితే మనకి ఈ మేరకు వార్త అయితే వస్తూ ఉంది. 500 రూపాయల సబ్సిడీకే గ్యాస్ సిలిండర్ రావాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఎవరైతే రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు తమ రేషన్ కార్డుతో ఆధార్, అలాగే గ్యాస్ కనెక్షన్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మరియు వారి మొబైల్ నెంబర్తో సంబంధిత గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేయలేదో అలాంటి వారందరూ కూడా ఏజెన్సీ వద్దకు వెళ్లి లేదా మీ డెలివరీ బాయ్ని సంప్రదించి మీరు ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మహాలక్ష్మి లబ్ధిదారుడు ఈ విషయాన్ని గుర్తించి వెనువెంటనే గ్యాస్ కనెక్షన్ కి ఈకేవైసీ అయితే చేయించుకోండి. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాజా సమాచారం వచ్చిన వెంటనే నేను మీకు తాజా సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. మీకు ఈ సమాచారం కావాలి అని అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి. నమస్కారం.